వర్షం పడుతున్న రాత్రి ఒక చిన్న పట్టణంలో ఆర్టీసీ బస్ నెమ్మదిగా ఆగింది. బస్ దిగిన వాళ్ళు తమ తమ దారుల్లోకి వెళ్ళిపోయారు. ఈ పట్టణంలో శ్రీధర్ ఒక్కడే ఆగిపోయాడు. ఒక రూమ్ దొరుకుతుందా సార్? లేవు సార్, అన్ని ఫుల్. ఎంత వెతికినా ఈ పట్టణంలో ఒక రూమ్ కూడా దొరకలేదు. ఎటు వెళ్ళాలి అని అటూ ఇటూ చూస్తున్నాడు. ఆ నిశ్శబ్దంలో ఒక చిన్న వెలుగు కనిపించింది. ఈ రాత్రికి లోపల కొంచెం చోటిస్తారా? వర్షం బాగా పడుతోంది. సరే, లోపలికి రా నాన్న. ఏ ఊరు నాయన మీది? కాదమ్మా, నేను కొత్తవాడిని, ఈ ఊరు కాదు. లాడ్జ్లో రూమ్ దొరకలేదు. మాది విజయవాడ అమ్మా. నేను ఆఫీస్ పని మీద ఇక్కడికి వచ్చాను. ఈ ఫోటో ఎవరిదై ఉంటుంది? నాయనా, నీకు పిల్లలు ఎంతమంది? లేరు అమ్మా. పెళ్ళి అయిందా మరి? పెళ్ళి అయిందా మరి? హా. అమ్మా, మీరిప్పుడు ఇంట్లో ఒక్కరే ఉంటారా? అవును నాయనా, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. తాగు నాయనా, వేడిగా ఉంది. అమ్మా, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? అతను నా కొడుకు బాబు. అమ్మా, ఇది ఎలా జరిగింది? చాలా సంవత్సరాల క్రితం నాయనా, ఈ ఇల్లు చాలా సందడిగా ఉండేది. నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయింది. అక్కడే వెళ్ళిపోయాడు నాయనా. నేను నా కొడుకు జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను బాబూ. ఏం బాబూ, ఏమైంది?
పెళ్లి అయ్యింది అమ్మా. చాలా సంతోషంగా ఉన్నాం. నేను కూడా ఒంటరివాడినే అయిపోయానమ్మా. ఏం బాబూ, ఏమైంది? పెళ్లి అయ్యింది అమ్మా. చాలా సంతోషంగా ఉన్నాం. కాని కొన్నిసార్లు మనకి తెలియకుండానే జీవితం మారిపోతుంది. ఆమె నన్ను ఒంటరిగా వదిలేసింది. నాకు డబ్బు బాగా సంపాదించాలన్న ఆశ ఎక్కువైందమ్మా. అందుకే ఇంటికి సమయం ఇవ్వలేకపోయాను. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అమ్మా, ఇల్లు కూడా ఇల్లులాగా అనిపించలేదు. ఆఫీసు, మనుషులు అన్నీ ఉన్నా ఎవరూ లేనట్టే. రాత్రి పడుకుంటే ఉదయం లేవాలనే ఉత్సాహం కూడా లేకుండా పోయింది. నాయనా, సంపాదించాలి అనుకోవడం తప్పు కాదు. కాని మనవాళ్లకు మన సమయం కూడా సంపాదనలాగే అవసరం. డబ్బు ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. కాని సమయం పోతే మళ్ళీ రాదు. నువ్వు చెడ్డోడివి కాదు నాయనా. నువ్వు ఆలస్యంగా అర్థం చేసుకున్నావు అంతే. ధన్యవాదాలమ్మా. ఈ మాటలు నాకు చాలా అవసరం. ఇప్పటికీ ఆలస్యం అవ్వలేదు నాయనా. సరిదిద్దుకో. మనసు మారితే జీవితం కూడా మారుతుంది. ఇంక విశ్రాంతి తీసుకో నాయనా. రేపొదేం మాట్లాడుకుందాం. ఇంకొంచెం సేపు ఉండు బాబూ. మళ్ళీ వస్తానమ్మా. హలో నీలా, నేను ఇంటికి వస్తున్నా. క్షమించు నీలా, ఇంకా ఎప్పుడు ఇలా చేయను. నీకెప్పుడు నేను తోడుంటాను. కొన్ని ప్రయాణాలు తమ జీవితాన్నే మార్చేస్తాయి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.